ట్రాన్సాక్షన్ లాంగ్వేజ్, క్రియేట్ చేయటం, ఆల్టర్ చేయటం, ట్రంకేట్ చేయటం, డిలీట్, డ్రాప్ చేయటం. దాని తర్వాత డిఎంఎల్. సో డిఎంఎల్ అంటే అప్డేట్, ఇన్సర్ట్, డిలీట్ చేయటం. తర్వాత డిక్యూఎల్, సో సెలెక్ట్ అనే కమాండ్ యూజ్ చేయటం. ఇవన్నీ కూడా మీరు చూసారు. బట్ ఇంకా ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ మనకు ఉండేది ఏంటిదంటే 2 లాంగ్వేజెస్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి డిసిఎల్, నెక్స్ట్ వన్ వచ్చేసి డిసిఎల్ తర్వాత ఏముంటుంది చెప్పండి. మీరు చెప్పారు కదా, ఇప్పుడు డిసిఎల్ చెప్పారా, టీసీఎల్ చెప్పారా? TCL. మీరు టీసీఎల్ చెప్పారా? ఓకే ఓకే. సో ఇప్పుడు డిసిఎల్ అంటే మీనింగ్ ఏంటి? చెప్పండి. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిసిఎల్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ టీసీఎల్? ఓకే, నో ప్రాబ్లం. దీంట్లో మనం అంత కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. డిసిఎల్ అంటే ఏంటి అంటే డేటా కంట్రోల్ లాంగ్వేజ్ అంటాం. అంటే డేటాని కంట్రోల్ చేయగలిగేదాన్ని సింపుల్గా మనం ఏమంటాం అంటే డేటా కంట్రోల్ లాంగ్వేజ్ అని అర్థం. ఓకేనా? సో డేటాని కంట్రోల్ చేయటం అంటే మీనింగ్ ఏంటి? ఓకే. నెక్స్ట్ మనకు ఉండేది ఏంటిదంటే టీసీఎల్. సో టీసీఎల్ అంటే ఏంటి అంటే ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్? సో ఇక్కడ డిసిఎల్ అంటే మీనింగ్ ఏంటి, టీసీఎల్ అంటే మీనింగ్ ఏంటి అంటే రాశాను. డేటా కంట్రోల్ లాంగ్వేజ్ అంటే డిసిఎల్ అని, ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ అంటే టీసీఎల్ అని. సో ఇది కూడా బాగానే ఉంది, నీట్గా రాసాం, అయిపోయింది. బట్ నాకు కావాల్సిన సినారియో ఏంటి అంటే డేటాని కంట్రోల్ చేయటం అంటే ఏంటి, ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ అంటే ఏంటి? Controlling అంటే like giving permissions. ఓకే. సో డేటా కంట్రోల్ లాంగ్వేజ్ ఈజ్ నథింగ్ బట్ గివింగ్ పర్మిషన్స్ అనమాట. సో పర్మిషన్స్ అంటే ఏంటి సింపుల్గా చెప్పాలి అంటే, నాదొక టీం ఉంది. సో టీంలో నాకు 3 పర్సన్స్ ఉన్నారు. ఒకరు రవి, ఒకరు రాజు, ఒకరి నేమ్ వచ్చేసి రఘు. సో వీళ్ళందరికీ ఒక టీం లీడర్ ఉన్నారు. సో లెట్స్ టేక్ ప్రవీణ్ ఈజ్ ద టీం లీడర్. సో ఇప్పుడు ప్రవీణ్ అనే పర్సన్ వీళ్ళకి డేటా ఇచ్చాడు. సో దాని మీద వర్క్ చేయండి అన్నారు. సో రవి అనే పర్సన్ వర్క్ చేశాడు, కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు రవి వర్క్ అయిపోయింది. రవి హ్యాస్ నీడ్ టు క్విట్ ఫ్రమ్, ఈ టీం నుంచి క్విట్ అయిపోయి ఇంకో టీంలో జాయిన్ అయిపోవాలి. అప్పుడు నేనేం చేస్తాను, ఈ రవికి మన డేటా మీద ఏదైతే పర్మిషన్స్ అన్నీ ఉన్నాయో యాక్సెస్ చేయడానికి వాటన్నిటిని రిమూవ్ చేస్తానా చైనా? సో ఫర్ ఎగ్జాంపుల్ రవి నేను ఎస్క్యూఎల్లో కలిసి పనిచేస్తున్నాం, ఇద్దరం ఒకే డేటా మీద పనిచేస్తున్నాం. సో రవి పనిచేసినంత కాలం నేను రవికి నా డేటా మీద యాక్సెస్ ఇస్తాను. వన్స్ రవి నా టీంలోంచి వేరే టీంకి వెళ్ళిపోయాడు, అప్పుడు నేనేం చేస్తాను, సో అంటే ఏంటి, నా పర్మిషన్స్ మొత్తాన్ని రివోక్ చేస్తాను. సో ఇప్పుడు రవిని రీప్లేస్ చేస్తా, లెట్స్ టేక్ పవన్ అనే పర్సన్ వచ్చాడు. ఓకేనా, ఇతన్ని రీప్లేస్ చేస్తా. అప్పుడు పవన్కి మనం ఏం చేస్తాం, యాక్సెస్ అనేది ఇస్తాం. అంటే దాన్ని గ్రాంట్ అంటాం. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గ్రాంట్ అండ్ రివోక్? సింపుల్గా చెప్పండి. రివోక్ రిమూవ్ చేయడానికి, గ్రాంట్ ఇవ్వటానికి. ఓకే. యాక్సెస్. నెక్స్ట్ మనకి డినే అని ఉంటుంది. డినే అంటే ఎవరైనా పర్మిషన్ రిక్వెస్ట్ పంపిస్తే దాన్ని డిలీట్, రిమూవ్ చేయటం. సో దీని ఛాన్సెస్ చాలా తక్కువ. అంటే ఎవరు కూడా అలా పర్మిషన్ అడగరు. రియల్ టైంలో ఏంటి అంటే వాళ్ళే మనకు యాక్సెస్ ఇస్తారు ఎప్పుడు కూడా. ఓకే, దీనివల్ల యూజ్ ఏంటి అంటే హూ కెన్ యాక్సెస్ డేటాబేస్. సో మనం డిసైడ్ చేస్తాం అనమాట, అదేంటి అంటే ఎవరు డేటాబేస్ని యాక్సెస్ చేయగలరు అని. దాంతోపాటు వాట్ యాక్షన్ దే క్యాన్ పర్ఫామ్ అనేది కూడా మనమే చెప్తాం. వాళ్ళు ఎంతవరకు పని చేయాలనేది కూడా మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం అనమాట. దాంతోపాటు ఏ ఆబ్జెక్ట్స్ మీద వాళ్ళకి యాక్సెస్ ఉందనేది కూడా మనమే ఇస్తాం. ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి అంటే టేబుల్స్, వ్యూస్, ఇవన్నిటిని కూడా డేటాబేస్ ఆబ్జెక్ట్స్ అంటాం.
సో ఎంతవరకు పర్మిషన్ ఇవ్వాలి, వాళ్ళకి ఎంతవరకు యాక్సెస్ ఉండాలి అనేది కూడా నేనే డిసైడ్ చేస్తాను. దీన్నే మనం ఏమంటాం అంటే విచ్ ఆబ్జెక్ట్ దే కెన్ యాక్సెస్ అని అంటాం. సో ఈ 3 విషయాల కోసమే మనం ఏం చేస్తాం అంటే డిసిఎల్ అనే దాన్ని వాడతాం. అన్నిటికంటే ఫస్ట్ మనకు ఉండేది ఏంటిదంటే గ్రాంట్. గ్రాంట్ అంటే మీనింగ్ ఏంటి అంటే గివింగ్ ఆర్ గివ్స్ ఆర్ గివింగ్ పర్మిషన్ టు యూజర్. సో యూజర్స్కి మనం పర్మిషన్ ఇవ్వటాన్ని మనం ఏమంటాం అంటే గ్రాంట్ అంటాం అనమాట. ఓకే, సో దీన్ని ఎలా ఇస్తాం అనేది చూద్దాం. సింపుల్గా నేను ఏం చేస్తాను అంటే గ్రాంట్ అని ఇస్తాను. గ్రాంట్ పర్మిషన్. సో పర్మిషన్ అంటే దేని మీద అని అర్థం. ఆన్ ఆబ్జెక్ట్ నేమ్. ఆబ్జెక్ట్ నేమ్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఎవరికి అని అర్థం. సో ఆన్ ఆబ్జెక్ట్ నేమ్ అంటే మీనింగ్ ఏంటి అంటే సో ఎవరికి ఇస్తున్నాము, దాంతోపాటు యూజర్ నేమ్, ఇవన్నీ కూడా ఇక్కడ డీటెయిల్డ్గా మెన్షన్ చేస్తాం. అంటే ఏ టేబుల్కి ఇస్తున్నాం, ఏ యూజర్కి ఇస్తున్నాం అని. సో ఇక్కడ చూడటానికి కొద్ది కన్ఫ్యూజన్గానే ఉంటుంది, బట్ రియల్ టైంలో దీనికి కోడ్ రాసినప్పుడు చాలా ఈజీగానే ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఎస్ఎస్ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్ అనేది ఓపెన్ చేస్తాను. ఇక్కడ మీకు వీటిని కోడ్ ఫార్మాట్లో రాసి చూపించడానికి. ఓకే, సో ఫస్ట్ మనకు ఉండేది ఏంటిదంటే డిసిఎల్. సో దీంట్లో రెండే కమాండ్స్ ఉంటాయి, ఒకటి గ్రాంట్, రెండోది రివోక్. సో డెనే అనే దానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది. సో ఎవరైనా పర్మిషన్ అడిగితే దాన్ని డెనే చేయటానికి డెనే అంటాం. ఫస్ట్ మనకు ఉండేది ఏంటంటే గ్రాంట్. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే నాకు ఒక టేబుల్ ఉంది మెయిన్ టూలో. అదేంటి అంటే ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఆర్పి. సో ఇక్కడ ఈఆర్పి అనే ఒక టేబుల్ ఉంది. సో ఈ టేబుల్ని నేను ఎగ్జిక్యూట్ చేస్తే మీరు ఇక్కడ చూడవచ్చు ఆ టేబుల్ అనేది నాకు వచ్చింది. సో ఓకేనా, ఇప్పుడు నేను ఈ టేబుల్ని పర్మిషన్ ఇవ్వాలి అనుకోండి. ఎంతవరకు పర్మిషన్ ఇవ్వాలంటే సెలెక్ట్ కమాండ్ వరకే పర్మిషన్ ఇద్దాం అనుకున్నా. అంటే సెలెక్ట్ అంటే ఏంటి, సింపుల్గా యూజర్ క్యాన్ ఓన్లీ వ్యూ డేటా. సో యూజర్ కేవలం డేటాని చూడగలడు అని చెప్పడాన్ని సెలెక్ట్ పర్మిషన్ అంటాం. ఇది ఎలా ఇస్తాం అంటే సింపుల్గా గ్రాంట్ అంటే పర్మిషన్ ఇస్తున్నాం. ఎంతవరకు అంటే సెలెక్ట్ అని అర్థం. దేని మీద, ఆన్ ఈఆర్పి అంటే మన టేబుల్ నేమ్. నెక్స్ట్ మనం ఏం చేస్తాం అంటే టూ అంటే మీనింగ్ ఏంటి అంటే ఎవరికి అని అర్థం. సో వాళ్ళ యొక్క యూజర్ నేమ్ అనేది రాయాలి. సో అన్ఫార్చునేట్లీ మనకి యూజర్ నేమ్స్ ఏం లేవు కాబట్టి నార్మల్గా గ్రాంట్ అని చెప్పి యూజర్ నేమ్ రాసేసాను. ఇలా రాస్తే మనకి ఎగ్జిక్యూషన్. ఓకే, సో యూజర్ 1 అని ఇచ్చేస్తాను. మనం ఇండివిజువల్గా చేసేటప్పుడు ఇది అంతగా వర్కౌట్ అవ్వదు, ఎందుకంటే మనకి ఇంకో యూజర్ ఎవరు లేరు కాబట్టి మనకి ఇది ఎర్రర్ చూపిస్తూ ఉంటుంది. యూజర్ని నేను ఫైండ్ అవుట్ చేయలేకపోయాను అని. ఓకే, లెట్స్ టేక్ నేమ్ మార్చేస్తాను. యూజర్ తీసేసి రవి అని ఇస్తాను. సో రవి కూడా ఉండడు. ఓకే, ఇది. సో మనకి రియల్ టైంలో ఏంటి అంటే వాళ్ళు అవతల పర్సన్స్ యొక్క యూజర్ నేమ్స్ ఇస్తారు కాబట్టి దాన్ని బేస్ చేసుకుని ఇచ్చేస్తాం. గిటప్ 30. సో దీనికి అంతా టైం పట్టిద్ది, పర్లేదు. ఇది మీరు రియల్ టైంలో చేసేది గ్రాంట్ సెలెక్ట్ అని ఈఆర్పి టు రవి. ఒకవేళ మనం డేటాని కనుక ఇన్సర్ట్ చేసే పర్మిషన్ ఇవ్వాలి అంటే సింపుల్గా ఏం చేస్తాం, గివ్ ఇన్సర్ట్ పర్మిషన్ అంటాం. అంటే ఇప్పుడు ఏంటి అంటే అవతల పర్సన్ ఇన్సర్ట్ చేయగలడు అనమాట. సో దీనికి కమాండ్ ఎలా రాస్తాం చెప్పండి ఊహ. Grant insert on ERP గ్రాంట్ ఇన్సర్ట్ ఈఆర్పియా on ERP ఆన్ ఈఆర్పి అంటే ఏ టేబుల్ మీద అని, to టు person యూజర్ నేమ్. user. సో ఎవరు ఒకరిది రాసేయండి. ఇప్పుడు ఒకేసారి మల్టిపుల్ పర్మిషన్స్ ఎలా ఇవ్వాలి, చెప్పండి. Grant ఓపెన్ బ్రాకెట్స్ క్లోజ్ నేమ్స్ ఇస్తాం. insert comma సో సింపుల్గా గ్రాంట్ కామా ఇన్సర్ట్ కామా అప్డేట్
డిలీట్ మీకు ఏది కావాలంటే అవన్నీ ఇక్కడ రాసేసేయండి. ఆన్ టేబుల్ నేమ్ అంటే మన ఆబ్జెక్ట్ దేని మీద ఇస్తున్నాం అది టు యూజర్. సో లెట్స్ టేక్ రవి. ఇది అన్నమాట. ఓకేనా? మల్టిపుల్ మనం సింపుల్గా గ్రాంట్ ఇచ్చేది వీటికి సెలెక్ట్, ఇన్సర్ట్, డిలీట్, అప్డేట్ వీటి వరకే ఇస్తాం, అంతే, ఇంకెక్కువ ఇవ్వం. ఓకే, నెక్స్ట్ మనకేముంటుంది? గ్రాంట్ అంటే పర్మిషన్ ఇచ్చాం. మరి ఇచ్చిన పర్మిషన్ని తీసేయాలంటే రివోక్ అనే దాన్ని యూజ్ చేస్తాం. రివోక్ అంటే మీనింగ్ ఏంటి? తీసేయడం. రిమ్ ఓకే, సో ఇచ్చిన పర్మిషన్స్ని తీసేయటం అంటే మీనింగ్ ఏంటి అంటే రివోక్ ప్రీవియస్లీ గ్రాంటెడ్ పర్మిషన్స్. ఇంతకుముందు మీరు ఏదైతే గ్రాంట్ చేశారో ఆ పర్మిషన్స్ మాత్రమే రిమూవ్ చేయగలం, అంతే తప్పితే మీరు ఇవ్వని పర్మిషన్స్ ఏవి కూడా రిమూవ్ చేయలేం. ఓకేనా? సో దీని సింటాక్స్ ఏంటి అంటే ఇందాక ఇక్కడ రాసిందే. సో గ్రాంట్ పర్మిషన్ ఇచ్చాం కదా, ఇక్కడ రివోక్ పర్మిషన్ అంటాం. అయిపోయింది. ఆన్ ఆబ్జెక్ట్ నేమ్. ఆన్ ఆబ్జెక్ట్ నేమ్ అంటే ఏ టేబుల్ మీద నుంచి రిమూవ్ చేస్తున్నాం మెన్షన్ చేయటం. టు యూజర్ నేమ్, సారీ ఇక్కడ టు అని కాదు ఫ్రమ్ వచ్చింది. టు అంటే మనం ఇచ్చేటప్పుడు టు, మనం తీసుకునేటప్పుడు ఫ్రమ్ యూజర్ అంటే అవతల నుంచి తీసుకుంటున్నాం అని అర్థం. ఇది దీన్నే మనం ఏమంటాం అంటే సింపుల్గా రివోక్ అంటాం. ఓకే, సో సింపుల్గా రివోక్ సెలెక్ట్ అయిపోయింది. ఆన్ ఈఆర్పి ఎవరి నుంచి అంటే ఫ్రమ్ రవి. కరెక్టేనా? అంతే. సో ఇప్పుడు నేను నెక్స్ట్ అర్థం కాలే. అంతే. సో ఇప్పుడు నేను ఇన్సర్ట్ పర్మిషన్ తీసేద్దాం అనుకున్నా, అప్పుడు ఏం చేస్తాం? రివోక్ ఇన్సర్ట్ అప్డేట్ కొడతాం. రివోక్ ఇన్సర్ట్ ఆన్ ఈఆర్పి ఫ్రమ్ రవి. ఇన్సర్ట్ ఆన్ ఈఆర్పి ఫ్రమ్ రవి. ఓకే, సో ఇప్పుడు ఒకేసారి మీరు మల్టిపుల్ పర్మిషన్స్ రివోక్ చేయాలంటే లైక్ రివోక్ రివోక్ సెలెక్ట్ ఇన్సర్ట్ ఇన్సర్ట్ ఆన్ రివోక్ సెలెక్ట్ ఇన్సర్ట్ అప్డేట్ అప్డేట్ ఆన్ ఈఆర్పి. డిలీట్ ఏది కావాలంటే అది రాసుకోండి ఫ్రమ్ రవి. ఇది సో దీన్నే మనం ఏమంటాం అంటే గ్రాంట్ అండ్ రివోక్ పర్మిషన్స్ అంటాం. అంటే ఇక్కడ మనం పర్మిషన్స్ ఇస్తాము అలాగే రిమూవ్ కూడా చేసేస్తాం. ఓకే, ఇక్కడతో క్లియర్. నెక్స్ట్ మనకు ఉండేది ఏంటిదంటే డెనే. డెనే అంటే ఏంటి అంటే ఆల్రెడీ ఇచ్చిన పర్మిషన్ని డెనే చేస్తాం. డెనే చేయటం అంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ బ్లాక్ చేయటం. రివోక్ అంటే కంప్లీట్గా రిమూవ్ చేయటం కదా, బ్లాక్ అంటే ఏంటి అంటే టెంపరీగా యూజ్ కాకుండా బ్లాక్ చేయటం అని అర్థం. అర్థమైందా? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రివోక్ అండ్ డెనే? చెప్పండి. గ్రాంటెడ్కి డెనేకి డిఫరెన్స్. రిమూవ్ చేయడం. ఓకే, సో సింపుల్గా చెప్పాలి అంటే రివోక్ అంటే రిమూవ్ చేయటం, డెనే అంటే బ్లాక్ చేయటం అనమాట. సేమ్ ఇది కూడా అంతే. డెనే ఫర్ ఎగ్జాంపుల్ డిలీట్ని బ్లాక్ చేయాలంటే సింపుల్గా డెనే డిలీట్ ఆన్ టేబుల్ నేమ్ లేదా ఆబ్జెక్ట్ నేమ్ ఈఆర్పి టు యూజర్ టు రవి అని ఇస్తే సరిపోద్ది. ఇక్కడ కూడా రవి అని ఇస్తాం. సో రవికి బ్లాక్ చేసామని అర్థం, డిలీట్ చేయకుండా. అలాగే మనం ఏది కావాలంటే అది మెన్షన్ చేస్తాం. ఇన్సర్ట్ చేయకుండా చేయొచ్చు, అప్డేట్, డిలీట్, ఆల్టర్, ఎగ్జిక్యూట్, రెఫరెన్స్, కంట్రోల్స్ అన్నీ ఇవ్వచ్చు, ఇంక్లూడింగ్ ప్రైమరీకి, ఫారెన్కి వీటిని కూడా మెన్షన్ చేయొచ్చు. దీన్నే మనం ఏమంటాం అంటే సింపుల్గా డెనే అంటాం. సో ఇప్పుడు ఈ మూడు ఎక్కడ ఉంటాయి అంటే సింపుల్గా మనం ఏం చెప్తాం అంటే డిసిఎల్ అంటే డేటా కంట్రోల్ లాంగ్వేజ్లో ఒక డేటా మీద ఎవరికి హక్కు ఉంది ఎవరికి హక్కు లేదు అని నిర్ణయించేదే ఈ డిసిఎల్. మరి నెక్స్ట్ వన్ ఏంటిది? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ టీసీఎల్? సో టీసీఎల్ అంటే ఏంటి? సింపుల్గా సో ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ అంటాం. సో ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్
ఐ మీన్ లెట్స్ టేక్ రియల్ టైంలో బ్యాంకింగ్ సెక్టర్ ఎలా పనిచేసిద్ది అనేది చూద్దాం. సో ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టర్ ఎలా పనిచేసిద్ది, ఇక్కడ నవీన్ ఉన్నాడు, ఇక్కడ రవి ఉన్నాడు. ఇప్పుడు నవీన్ ఏం చేయాలి అంటే లెట్స్ టేక్ నవీన్ అకౌంట్లో 9,000 ఎంత ఉన్నాయి, రవి అకౌంట్లో 3,000 ఉన్నాయి. సో ఇప్పుడు నవీన్ ఏం చేయాలి అంటే 8,000 రవికి సెండ్ చేయాలి. సెండ్ చేయగానే ఇక్కడ నవీన్ బ్యాలెన్స్ మారాలి, రవి బ్యాలెన్స్ మారాలి. సో నవీన్ బ్యాలెన్స్ 1000కి వచ్చేసేయాలి, రవి బ్యాలెన్స్ అనేది ఈ 8,000 కలిసి 11,000 అనేది అవ్వాలి. ఓకేనా? ఇలా చేసేదాన్ని సింపుల్గా ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ అంట. అంటే సో ఇప్పుడు ట్రాన్సాక్షన్ సక్సెస్ అయితే ఇలా రావాలి, ఫెయిల్ అయితే నవీన్ దగ్గర ఉండే 9 అలానే ఉండాలి, రవి దగ్గర ఉండే 3 కూడా అలానే ఉండాలి. ఇలాంటి వాటిని మనం ఏమంటాం అంటే ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ అంటాం. సో ఇలాంటివి కూడా మనం ఎస్క్యూఎల్లోనే డీల్ చేస్తాం. సో మీరు ఎప్పుడైనా మీ మొబైల్ యాప్స్ యూజ్ చేసినప్పుడు మీరు మనీ సెండ్ చేయగానే మీ దాంట్లో కట్ అవుతాం, అవతలోడికి రీచ్ అవుతాం. ఈ రెండింటిని మనం ఏమంటాం అంటే సింపుల్గా ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ అంటాం. ఓకే, దీనికోసం మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు చూద్దాం. కొన్ని కమాండ్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ వాటిని టీసీఎల్ కమాండ్స్ అంటాం. ఓకే, సో టీసీఎల్ కమాండ్స్ మొత్తం 3 ఉంటాయి. ఫస్ట్ది కమిట్, సెకండ్ది వచ్చేసి రోల్ బ్యాక్, మూడోది వచ్చేసి సేవ్ ట్రాన్సాక్షన్. సో ఇప్పుడు సింపుల్గా చెప్పండి, కమిట్ అంటే ఏంటి, రోల్ బ్యాక్ అంటే ఏంటి, సేవ్ ట్రాన్సాక్షన్ అంటే ఏంటి? కమిట్ అంటే ట్రాన్సాక్షన్ చేయటం అన్న. రోల్ బ్యాక్ అంటే ఒకవేళ ట్రాన్సాక్షన్ ఆగిపోయినా లేదా సర్వర్ బిజీ వచ్చినా అది బ్యాక్ చేయడానికి యూజ్ చేసుకుంటాం అనుకుంటా. ఇంకా ట్రాన్సాక్షన్ అంటే ట్రాన్సాక్షన్ అయిపోయిన తర్వాత సేవ్ చేస్తామన్న డేటాని. ఆ సేవ్ ట్రాన్సాక్షన్ చేసిందాన్ని అర్థం కాల. ట్రాన్సాక్షన్ అయిపోయిన తర్వాత డేటా కూడా ఉంటుంది కదా, దాన్ని సేవ్ చేసుకుంటుందేమో మేబీ. సో కమిట్ అంటే ఏంటి అంటే ఒకసారి మీరు కమిట్ అని ఇచ్చాక మీరు సేవ్ చేయకపోయినా కూడా, అంటే వన్స్ యూ కమిట్ మీరు సేవ్ చేయకపోయినా కూడా ఆటోమేటిక్గా సేవ్ అయిపోద్ది అని అర్థం. ఓకేనా? సో ఇప్పుడు అర్థమైందా వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కమిట్ అనేది? ఓకే, మరి నెక్స్ట్ సినారియో ఏంటి? రోల్ బ్యాక్.